నారాయణ నారాయణ నారాయణ. యశోదమ్మ రోలుకు ఆ తాడుతో కడుతూ ఉండగా 2 అంగుళాలు తక్కువైంది అనుకుందాం. 2 అంగుళాలు తాడు తక్కువైంది. రోలుకు కట్టినటువంటి తాడు యశోదమ్మకు చాలా ఆశ్చర్యమైంది. వెంటనే ఆమె దానికి మరో త్రాడును జత చేసి కట్టింది. మళ్ళీ ఇంకా తాడు తీసుకుని ఇంకొక తాడుని జత చేసింది, ముడి వేసేసింది. 2 అంగుళాలే కదా చేస్తామని మళ్ళీ ముడి వేసింది. అయినా ఆ త్రాడు కూడా 2 అంగుళాలు తక్కువైపోయింది. మళ్ళీ 2 అంగుళాలు తగ్గిపోయింది. ఇది ఏంటిది? లేక నాకు చేదస్తామా, లేక నాకు మాయనా, లేక రోలు పెద్దదే, వీడు ఇంకా ఏదైనా ఎట్లా ఏమన్నా చేస్తున్నాడా ఏంటి నాకు అర్థం కాలే. ఈ 2 అంగుళాలు తగ్గటం ఏమిటి, నేను కట్టడం ఏమిటి అని మళ్ళీ తీసుకుంది, మళ్ళీ కట్టింది. ఏమన్నా కానీ ఇప్పుడు ఏం కావటానికి వీల్లేదు, కొంచెం ఎక్కువే కట్టేశానని చెప్పేసి కొంచెం ఎక్కువ తాడును కట్టేసింది. ఇప్పుడు తగ్గటానికి వీల్లేదు, చూస్తాను నేను ఎట్లా తగ్గుతుందో. మరో త్రాడును తెచ్చి దానికి జత చేసింది. అది కూడా అచ్చంగా 2 అంగుళాలే తక్కువైపోయి 2 అంగుళాలే తగ్గుతూ ఉన్నదండి. అంగుళ ప్రమాణంగా రూపంగా తగ్గిపోతూ ఉన్నదండి. ఒక అంగుళమే తగ్గినట్టుగా ఉందండి. మళ్ళీ ఏం చేసింది? ఇది ఏంటిది ఇంత 2 తగ్గిపోతూ ఉన్నదే, చేతిలో పట్టుకుంటే ఒకే అంగుళం కనపడుతూ ఉన్నది, తగ్గుతూ 2 అంగుళాలు తగ్గినట్టుగా ఉంది. ఏమో ఆశ్చర్యంగా ఉంది ఇది. ఈ విధంగా ఆమె ఎన్ని త్రాళ్ళు కట్టినా కూడా 2 అంగుళాలు తక్కువ అవుతూనే ఉంది. ఇంట్లో ఉండే తాళ్ళన్నీ తీసుకొచ్చేసింది. అట్లనే చూస్తూ నవ్వుతూ హాయిగా నిలబడ్డాడు మన కృష్ణుడు. కదలనూ లేదు, కట్టని అని చెప్పేసి అట్లే ఉన్నాడు. ఆయన కట్టుకోవాలి, భక్తపరాధీనుడు కదా. ఆ భక్తుడి యొక్క హృదయంలో కట్టేయాలి కదా. కట్టడం కష్టం కదా. ఎంత మానసికంగా ఎంత ఏకాగ్రత చేసి మనస్సులో కట్టేసినా కూడా తగలడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. ఒక అంగుళం 2 అంగుళాలు 1 అంగుళాలు తగ్గినట్టుగా ఉంటుంది మనస్సుకి. ఇంకా నేను పట్టేస్తాను, ఈరోజు మనస్సు చాలా కుదిరింది, అట్లా కొంచెం తగ్గినట్టుగా, ఈరోజు అయిపోయింది బాగుందంటే మళ్ళీ ఏదో తగ్గినట్టుగా ఉంటుంది. మనస్సు నిలపడం కష్టం కదా. ఆ మనస్సు నిలిచటంలో ఏదో ఇంకొకటి చంచలం వచ్చి పడుతూ ఉంటుంది. ఇంకేం నిలిచింది ఆనందంగా ఉన్నప్పుడు ఇంకోటి ఏదో యోచన వస్తూ ఉంటుంది. ఎన్ని జన్మల్లో ఏమేమి చేశామో, ఏమేమి మాట్లాడామో, మనం ఏమేమి ఏడిచామో, ఏమేమి నవ్వామో, ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని పుణ్యాలు చేశామో, ఎంతమంది గర్భంలో పడ్డామో, ఎంతమంది మనకు బంధువులు. అది అనుకుంటే ఏమో వద్దు మనకి, ఇది ఏంటి ఏమో వద్దు మాయా, ఇది ఊరికే నేను ఒకడే చాలు, పరమాత్ముడు ఒకడే చాలు, పరమాత్ముడిలో చేరాలా నేను అని అనిపిస్తుంది మనకు. ఈ భాగవతం వింటూ ఉంటే మనకు ఆ విధమైనటువంటి భావన వస్తుంది. తగ్గినట్టుగా తగ్గుతుంది, ఏకాగ్రత కుదిరినట్టుగా కుదురుతుంది, కొంచెంలో తప్పిపోతుంది. అందుకని అభ్యాసం చేయాల. గురుముఖేన అభ్యాసం చేసినప్పుడు మాత్రమే అప్పుడు మనకు కొంచెం ఏకాగ్రత కుదిరినట్టుగా అవుతుంది. అదే భావన ఇక్కడ ఉండేటువంటిది. కఠినమైనటువంటి ఆత్మ రోలు, ఆ రోలుకు కట్టడం పరమాత్ముణ్ణి, అంటే ఆ హృదయంలో కఠినమైనటువంటి హృదయం అది. ఆ హృదయములో తీసుకొచ్చి ఏకాగ్రతలో స్వామిని కట్టే, ఏకాగ్రత చెయ్యి. రాడు అక్కడ కట్టడానికి వీల్లేదు. కఠినమైన రాయి కదా ఇది, కఠినమైనటువంటి చంచలమైనటువంటి ఈ రాయి కదా, కట్టడానికి వీల్లేదు. భక్తి తాడు అనేటువంటిది కట్టడం చాలా కష్టం. ఏకాగ్రతతో కడుతున్నాం. మధ్యలో మనం అప్పుడప్పుడు మళ్ళీ ప్రతినిత్యము కూర్చొని చదువుతున్నాం, ప్రతినిత్యము శ్లోకాలు చెప్పుకుంటున్నాం, ప్రతినిత్యము పూజ చేసుకుంటున్నాం, ప్రతినిత్యము ఎన్నో ఉపన్యాసాలు వింటున్నాం, ప్రతినిత్యము భగవద్గీత చదువుకుంటున్నాం, ప్రతినిత్యము భాగవతాన్ని చదువుతున్నాం. ఇంత అయినప్పటికి కూడా ఏదో ఒకటి పోయినట్టుగా, ఏదో ఒకటి మరిచినట్టుగా, ఏదో ఒకటి తప్పైపోయినట్టుగా, ఏదో ఒకటి అక్కడేదో చంచలంగా
లలితా సహస్రనామం చేసినప్పుడు మధ్యలో ఏదో ఒకటి వచ్చినట్టుగా ఆ లలితా సహస్రనామం అంతా పోయినట్టే కదా లెక్క. సహస్రనామం చెప్తూ చెప్తూ చెవుల్లో ఏదన్నా విన్నప్పటికీ అది తగ్గినట్టే కదా తాడు. పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా వచ్చినప్పుడు విఘ్నము, దాని గురించి మాట్లాడతాం, దాని గురించి పక్కకి పెడతాం, అది పూజ అంతా విఘ్నమే కదా. ఇక ఏకాగ్రత ఇక కుదరదు, కష్టం. దాన్ని పూర్తిగా ముగించాల. దేన్ని దగ్గర ఏది వచ్చినా కూడా మనం ముట్టకూడదు, దాన్ని చింత చేయకూడదు. ఇట్లా ఉంది. ఆమె కట్టేసింది ఒక తాడుతో ఇంత తగ్గుతూనే ఉంది. ఏకాగ్రత 2 అంగుళాలు తక్కువ అవుతూనే ఉంది. అందుకని కఠినమైనటువంటి ఈ రాయిలో భక్తి అనేటువంటి తాడుతో పరమాత్ముడిని కట్టేయటం చాలా కష్టము అని తెలుస్తోంది. భక్తితో ఇంకా కట్టాల్సిందే. 2 అంగుళాలు తక్కువ అవుతూనే ఉంది కడుతూ ఉన్నప్పుడు. ఆమె పట్టు వదలక తన ఇంటిలో ఉన్నటువంటి తాళనంతా అన్నీ తెచ్చేసింది. మొత్తం ఎక్కడెక్కడ తాళ్ళు పెట్టిందో అన్నీ తెచ్చేసింది. కడుతూనే ఉంది. కృష్ణుడికి కట్టేటువంటి త్రాడుకు జత చేస్తూనే ఉంది. అన్ని దాళ్లకు లింకు చేస్తూనే ఉంది. యశోదమ్మ చేస్తున్న పనిని చూసి గోపికలు నవ్వసాగారు. నవ్వుతున్నారు అందరూ కూడా చుట్టూ. ఇది ఏంటిది? కడుతూ ఉంటే తగ్గుతున్నది. ఆవిడికి ఆయాసం అయిపోయింది. ఎట్లా కట్టేది నేను? ఎన్ని తాళ్ళు తెచ్చేది? అసలు ఈ తాళ్ళన్నీ ఏమైపోతున్నాయి? నేను కడుతున్నాను కదా, ఈ తాళ్ళంతా ఎక్కడ పోతున్నాయి? ఇవి ఇన్ని గంటలుగా ఉన్నాయి. ఇన్ని ముడులు, ఇన్ని వేల కొద్ది ముడులు అయిపోయాయి. అసలు ఒరిజినల్ తాడేమిటి, ఎక్కడ పోయింది అని చాలా కంగారు పడుతూ మాత్రం వదలలేదు. హఠం కారిపోతున్నాయి చెమట్లు, ఆయాసపడిపోతున్నది, నడుము నొప్పిస్తూ వస్తున్నది, కాళ్ళు నొస్తున్నాయి, కంగారు పడుతున్నది, కోపం కూడా ఎక్కువ ఉన్నది లోపల. చేయలేదనేటువంటి హఠం ఉన్నది. ఆ హఠం కొద్దీ ఇంకా ఎక్కువ హఠము, క్రోధము లోపల పెరిగే కొద్దీ ఏకాగ్రత కుదరదు. ధ్యానము చేసేటప్పుడు కంగారు, కోపము, ఆతృత, విపరీతమైనటువంటి ఒక స్పీడు, ఇవన్నీ చేసేటప్పుడు ఏకాగ్రత కుదరదు అనటానికి ఇదొక సాక్షి. ఈవిడ ఎంత కష్టపడుతున్నది, ఇంట్లో ఉండే తాళ్ళన్నీ తీసుకొచ్చింది. ఏకాగ్రత కోసం చాలా పాటలు పడ్డాం, అన్ని శాస్త్రాలు చదువుకున్నాం, అన్ని ఉదాహరణలు అయిపోయింది, శరీరం అంతా చక్కగా పెట్టుకున్నాం. అయినప్పటికీ ఏకాగ్రత కుదరటం లేదు. ఎన్ని తాళ్ళు తెచ్చినా ఈ గోపికకు ఆ తాడు కట్టడానికి కాలేదు. యశోదమ్మకు ఏం కడుతుందా చూస్తాం. నారాయణ 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 నారాయణ.